ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో నాతో పాటు విజయ అన్నపూర్ణ గారు ఉన్నారు. విజయ అన్నపూర్ణ గారు మన ప్లాట్ఫామ్ లో రిపీట్ గెస్ట్. ఇంతకు ముందు టీజీవీ అంటే ది గైడింగ్ వాయిస్ ఇంగ్లీష్ లో ఎపిసోడ్ నెంబర్ 62 చేశారు. దాంట్లో కూడా ఒక పవర్ఫుల్ టాపిక్ మాట్లాడారు. ఆ టాపిక్ ఏంటంటే ది పవర్ ఆఫ్ సేయింగ్ నో అండ్ హౌ టు సే నో. అదే టాపిక్ మనం ఈ రోజు తెలుగులో ఆవిడతో డిస్కస్ చేద్దాము. అండ్ విజయ్ గారితో మనం ఎపిసోడ్ చేసే ముందు చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో విజయ్ గారు, నాకు తోచిన కొన్ని పదాలు నేను చెప్తుంటాను. మీరు వాటికి సంబంధించి ఏ విషయం అయితే మీకు మైండ్‌లోకి వస్తుందో అది షేర్ చేయాలి. ఎక్కువ ఆలోచించకుండా. మీరు రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. Sure, Naveen. Thank you for the opportunity. Good to be back on your show after a long time. Thanks. Let's get మోస్ట్ started. వెల్కమ్. నేను మిమ్మల్ని ఫార్మల్‌గా వెల్కమ్ చేసే ముందు ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అన్నట్టు. సో ఐ యామ్ గోయింగ్ టు Right. ఫార్మల్లీ వెల్కమ్ యూ. అండ్ మన ఫస్ట్ పదం వచ్చేసి గతం అండి. Beautiful, ఫ్యూచర్, prospective. ఏలియన్స్, గ్రహాంతర వాసులు. I never met them, but there are so many among us. So that's okay. నెక్స్ట్ సక్సెస్, విజయం. True to yourself. పుస్తకం. Latest one is mindset. ఓకే. జ్ఞాపకం. Childhood. నాయకత్వం. Be a leader. So you can create more from Okay. who you are. ఓకే. నెక్స్ట్ కెరియర్. Doing what I love the most. మూవీ. Oh, gods must be crazy. ఓకే. ఫైనల్ గా హీరో. బ్రహ్మానందం గారు ఆయన కనపడితే చాలు ఐ జస్ట్ కాంట్ స్టాప్ లాఫింగ్. ఇట్ డజంట్ మ్యాటర్ హౌ ద స్టోరీ ఆఫ్ ద మూవీ ఇస్. కానీ చూస్తే చాలండి ఆయన్ని, అయిపోతుంది అంతే. యు జస్ట్ గెట్ ఇన్ టు దట్ హ్యాపీ ఫన్ మోడ్ అండ్ ఐ లైక్ హిమ్ అలాట్. అంటే ఒక స్టేజ్ లో ఆయన ప్రతి మూవీలో కూడా ఆయన కోసం మూవీస్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. రైట్? యా, గుడ్, గ్రేట్ అండి. ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు. అండ్ ఇక నేను ఆడియన్స్ వెల్కమ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, హలో, హాయ్, ఆదాబ్, నమస్తే. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికే వెలుగు. నేను మీ నవీన్ సమల, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండి. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచ్లు, అకాడమీషియన్స్, ఇంకా అన్సంగ్ హీరోస్, అన్ని రంగాల, అన్ని వర్గాల యొక్క వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నామండి. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ పాడ్కాస్ట్. అండ్ టీజీవీ అనేది మిగతా 3 భాషల్లో కూడా ఉంది: ఇంగ్లీష్, హిందీ మరియు కన్నడలో. ఇంగ్లీష్ కోసం ది గైడింగ్ వాయిస్ అని సెర్చ్ చేయండి, కన్నడ కోసం టీజీవీ కన్నడ అని సెర్చ్ చేయండి, హిందీ కోసం టీజీవీ హిందీ అని సెర్చ్ చేయండి. ఎక్కడంటారా? ఎక్కడి నుంచి అయితే ఈ పాడ్కాస్ట్ వింటున్నారో, చూస్తున్నారో అక్కడ కూడా టీజీవీ మిగతా 3 భాషల్లో ఉంది: ఇంగ్లీష్, హిందీ, కన్నడలో. అండ్ మేము వ్యక్తిత్వ వికాసం అంటే సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్, అంతేకాకుండా కెరియర్ ఓరియంటెడ్ కాన్వర్జేషన్స్ అనేది ఈ పాడ్కాస్ట్ లో డ్రైవ్ చేస్తామండి. ఓకే, సో మనము ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఎప్పటిలాగానే ఒక పొడుకథ చెప్పుకుందాము. ఈ రిడిల్ ఏంటంటే, రిడిల్ తోని మనం జస్ట్ మీ బ్రెయిన్ ని కూడా టికిల్ చేయాలి. ఫస్ట్ నేను గెస్ట్ యొక్క బ్రెయిన్ ని టికిల్ చేశాను కదా, అలాగే మీకు కూడా మీ మెదడు కొంచెం పదును చేయాలి అన్న ఆలోచనతో ఈ రిడిల్ అనేది నేను లాంచ్ చేశాను. సో చూద్దాం ఎవరు విప్పుతారో. మీరు ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం చూసేలోపు ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయండి ఆన్సర్ కోసం. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి, ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకొని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు, ఏమిటది? నేను రిపీట్ చేస్తాను. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు, పట్టుకొని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు, ఏమిటది? సరే చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారు. అండ్ ఇక మనము కాన్వర్జేషన్ లోకి వెళ్దాం. అండ్ విజయ్ గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? బాగున్నాను నవీన్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజు నుంచి పెండింగ్ ఉండింది మన కాన్వర్సేషన్ ఇది. అండ్ ఫస్ట్ టైం మీరు ఇచ్చింది, ఐ మీన్ ఇట్ రియల్లీ గేవ్ మీ opened up opportunities for other podcasts also, Naveen. Thank you so much. Let's get started then. Sure. So ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీ ఎలివేటర్ పిచ్ బ్రీఫ్ గా మీ ఇంట్రడక్షన్ గురించి మా తెలుగు ఆడియన్స్ తో పంచుకోండి. ఓకే, సో మనం ఇప్పుడు మషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం మషిన్స్ ట్రైన్ చేస్తున్నాం. ఓకే, సో కలెక్టివ్ గా మన అందరం టుగెదర్ మన కొలాబరేటివ్ వేలో మనం ట్రైన్ చేసిన మషిన్స్ ఎలా కంప్యూట్ చేసుకొని వీ కెన్ స్టిల్ హ్యావ్ అ మోర్ హెల్దియర్ వర్కింగ్ రిలేషన్షిప్ అనేది చేయాలనేది చాలా ఇంపార్టెంట్. దానికి కొలాబరేషన్ ఈస్ ద ఓన్లీ వే ఫార్వర్డ్. లెట్స్ ఫోకస్ ఆన్ దాట్. దట్స్ మై కీ. ఓకే, గ్రేట్. సో ఇప్పుడు మీరు ప్రస్తుతం ఒక MNC లో ప్రోడక్ట్ మేనేజర్, సీనియర్ ప్రోడక్ట్ మేనేజర్ లాగా పనిచేస్తున్నారు కదా. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లైక్ వాట్ డిడ్ యు డు? మీరు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ MCA చేశారా, బీటెక్ చేశారా? నేను MBA లో ఫైనాన్స్ చేస్తానండి. ఓకే, వరంగల్ నుంచి. ఆ తర్వాత మన అందరికి సాఫ్ట్వేర్ ఉండింది కదా, అయ్యో అక్కడే ఉండాలి, దట్స్ ద ప్లేస్ టు బి అని చెప్పి తర్వాత నేను కూడా
షిఫ్టెడ్ ఇంటూ సాఫ్ట్‌వేర్ కోర్సెస్ అండ్ ఎవ్రీథింగ్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ సాఫ్ట్‌వేర్ అన్నమాట. ఓహ్! సో ఐ వెంట్ టు Nokia దగ్గర అబౌట్ 10 ఇయర్స్ ఉన్నాను. సో దట్స్ లైక్ మై కెరియర్ ఆర్ మై చైల్డ్‌హుడ్ డేస్ ఇన్ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. సో హుహు. ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే లాట్స్ ఆఫ్ దట్ మై వర్కింగ్ అండ్ వేస్ ఆఫ్ వర్కింగ్ ఇదంతా నేను అడాప్ట్ చేసుకుంది నోకియా కల్చర్ నుంచి. సో ఐఎమ్ రియలీ ప్రొఫౌండ్లీ గ్రేట్‌ఫుల్ టు దెమ్ ఫర్ హుహు. గివింగ్ ది ఆపర్చునిటీ. తర్వాత యాక్సెంచర్, ఇన్‌ట్యూట్ ఎళ్ళాను. అక్కడి నుంచి నేను హర్మన్ అని కనెక్టెడ్ కార్ స్పేస్‌లో వర్క్ చేశాను. సో ఓకే. ఇప్పుడు సిగ్నిఫైలో కనెక్టెడ్ లైటింగ్. సో త్రూఔట్ మై కెరియర్ వీఆర్ కనెక్టింగ్ పీపుల్ దెన్ విత్ కనెక్టెడ్ కార్స్ అండ్ దెన్ కనెక్టెడ్ లైటింగ్ స్పేస్. అందుకే అంటున్నాను ఇన్ ది సో when the entire world is about connectivity, మనం collaborative గా వర్క్ చేసుకుంటే ఎవ్రీబడీ కెన్ బి సక్సెస్ఫుల్. దెర్ ఈస్ నో నీడ్ టు కంపీట్ విత్ ఎనీబడీ. హ్మ్. సూపర్ యాహ్! అండి. నవీన్. చాలా దట్స్ అబౌట్ ఇన్‌స్పైరింగ్‌గా మీ. ఉంది మీ జర్నీ. అంటే చాలా ప్రముఖ కంపెనీలకి పనిచేశారు. అండ్ నోకియా మిమ్మల్ని ఎలా షేప్ చేసిందో, జీఈ గురించి నేనెప్పుడు బోస్ట్ చేస్తూ ఉంటాను నా కన్వర్జేషన్స్‌లో. జీఈలో నేను 11 ఏళ్ళు పనిచేశాను గదా! దట్ దట్ హాస్ షేప్డ్ మీ వాట్ ఐ యామ్ అండ్ వేర్ ఐ యామ్ టుడే. రైట్? ఓకే. సో, విజయ్ గారు, మనం ఇప్పుడు మీ సక్సెస్ మంత్ర గురించి మాట్లాడదాం. సో, మీ విజయానికి దోహదపడిన టాప్ ముఖ్యమైన 3 అంశాల గురించి మా ఆడియన్స్‌తో షేర్ చేయండి. 3 అంశాలా? ఓకే. యాహ్! ఫస్ట్ ఏంటంటే క్లారిటీ ఉండాలి. మీకేం కావాలి? ఏం చేయాలి? హ్మ్. ఓకే. అది ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నాకు ముందు తెలుసుంటే మేబీ ఇంకా ఉండేదేమో. ఐ మీన్ విత్ ద లాస్ట్ 6 ఇయర్స్‌లో నా కోచ్ దగ్గరికి వెళ్లి లైఫ్ కోచ్ ఉన్నారు నాకు. సో ఆయనతో మాట్లాడి, ఆయనతో డిసైడ్ చేసి వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట. మీరు ఎలా కావాలి? ఏమనుకుంటున్నారు అని. బికాజ్ మనందరం యూనిక్. మనందరం ఒకటేలా ఉండొచ్చు హ్యూమన్స్ లాగా. బట్ మన పర్స్పెక్టివ్స్ యూనిక్ ఉంటాయి. మనం లైఫ్‌లో ఏం అచీవ్ చేయాలనుకుంటామో యూనిక్‌గా ఉంటాయి. సో దానికోసము మీకు ఒక కోచ్ ఉండటం వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సో నా ఆ కాన్వర్జేషన్స్ వల్ల నాకేం కావాలని నేను డిసైడ్ చేశాను. ఓకే. వాళ్ళు మీకు గైడ్ కూడా చేస్తారు. ఎలా నావిగేట్ చేయాలి? బ్లైండ్ స్పాట్స్ ఏంటి? మీకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళకుంటాయి. దట్ ఈస్ వన్ థింగ్. 2 ఫ్రీక్వెంట్‌గా మీరు మిమ్మల్ని గ్రౌండ్ చేసుకోండి. హుహు. మనం ఇన్ ది వరల్డ్ కనెక్టెడ్ వరల్డ్ అంటున్నాం. ఎవ్రీథింగ్ ప్రతిదానికి బోలెడు ఆప్షన్స్ ఉన్నాయి తెలుసా? అది ఎంజాయ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే, ఓహ్! దిస్ ఆప్షన్ ఉంది కదా! అది ఉంది కదా! ఇది ఉంది ఇదని మర్చిపోతాం మనకేం కావాలో. సో మీరు మిమ్మల్ని మీరు గ్రౌండ్ చేసుకుంటే మీకు క్లారిటీ ఆఫ్ థాట్ చాలా ఉంటది. అది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మూడోదేంటంటే మీరు ఒక కమ్యూనిటీతో అసోసియేట్ అవ్వండి. మీరు కనెక్ట్ అయ్యే కమ్యూనిటీతో. అంటే నెట్వర్కింగ్ అంటే మనం ఒక ఈవెంట్‌కెళ్ళి 100 మందిని కలుస్తాము. కానీ ఒకళ్ళిద్దరు తప్ప ఇద్దరు గుర్తుండరు. కానీ మనకేం కావాలో మనం ఎక్కడ కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం ఎంతసేపు మనం తీసుకుంటాం కాదు. మన కమ్యూనిటీకి కూడా ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ ఉండాలి మనకి. ఎంతసేపు రైట్. తీసుకున్నాం కాదు. కమ్యూనిటీస్ మీకిచ్చిన కమ్యూనిటీకి మీరెప్పుడు గివ్ బ్యాక్ అన్న యాటిట్యూడ్‌తో ఎళ్ళాలి. సో, ఈ హుహు. 3 ఇంపార్టెంట్ అండి. ఒక కోచ్‌ని పెట్టుకోండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎర్లీ ఏజ్‌లోనే స్టార్ట్ చేయండి. హుహు. 2 ఏంటంటే గ్రౌండ్ చేసుకోండి. మీరు క్లారిటీ ఆఫ్ మైండ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీకేం కావాలనుకుంటున్నారో. హుహు. 3 ఏంటంటే బీ ఎ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీ. ఎందుకంటే యాహ్! కమ్యూనిటీలో అండి చాలా మందున్నారు. వాళ్ళు దే ఆర్ సో ఏంటి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకుండా మిమ్మల్ని పక్క వాళ్ళని గ్రో చేయాలన్న కాన్సెప్ట్‌తో వాళ్ళుంటారండి. ఎందుకంటే రైట్. దే ఆర్ సో మచ్. ఐ మీన్ వాళ్ళు వాళ్ళు చాలా సక్సెస్‌ఫుల్ అన్నమాట వాళ్ళ లైఫ్‌లో. సో వాళ్ళు దే సీ ద నీడ్ టు గివ్ ఇట్ బ్యాక్. హ్మ్. మీరు మీరు చూసుకోండి. మీకే కమ్యూనిటీ రైట్ ఉంటే మీరక్కడికెళ్ళండి. కానీ ఇంపార్టెంట్ ఎప్పుడు నా సక్సెస్‌కి నేనే రీజన్ అనేది అంటారు కదా! అది నేను బిలీవ్ చేయను. అది కెన్ హ్యాపెన్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఓకే. మీ మెంటర్స్ ఉండొచ్చు. మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో, మీ ఆఫీస్‌లో ఉండొచ్చు. అండ్ దిస్ నెట్వర్కింగ్ ఆల్సో. మర్చిపోకండి మీరొక్కళ్ళే యూర్ నాట్ ద సోల్ వారియర్ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వి వన్ ఎవ్రీథింగ్ అనుకుంటే కుదరదు. మీకు రైట్. ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ సపోర్టింగ్ యూ. ప్లీజ్ బీ గ్రేట్‌ఫుల్ టు ఇట్ అండ్ లెర్న్ అండ్ దెన్ ఆల్సో గివ్ బ్యాక్. యాహ్! మూడండి నవీన్. సూపర్. అయితే మీరు ఒక ముఖ్యమైన ప్రస్తావన తీసుకొచ్చారు. ఏంటంటే, కమ్యూనిటీ సపోర్ట్ గురించి. బేసిక్‌గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే, నాకొచ్చిన నాలెడ్జ్ లేకపోతే నేను గెయిన్ చేసింది ఏదైనా నా దగ్గరే పెట్టుకోవాలి, నేనే గ్రో అవ్వాలన్న మనస్తత్వంతో జనాలు ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎలా అంటే, నేను ఎంత ఎక్కువ ఇస్తే నాకు అంత ఎక్కువొస్తుంది అన్న అబండెన్స్ మైండ్‌సెట్‌లో ఉన్నారన్నట్టు. అంటే ఇంతకుముందు ఎలా ఈ ఫిక్స్డ్ మైండ్‌సెట్ ప్లస్ అది కాకుండా స్కేర్సిటీ మైండ్‌సెట్‌తో ఉండేవాళ్ళు. అరే! నేను వాడికిస్తే ఏం లాభం అని జెప్పేసి. బట్ మీరు మన కమ్యూనిటీలో చూసుకుంటే కవిత గార్ల లాంటి వాళ్ళు అసలు సెల్ఫ్‌లెస్‌గా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. వాళ్ళకి సంబంధించి ఎవరైతే మనిషి నవీన్‌కి యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ షీల్ ఇమ్మీడియేట్‌లీ కనెక్ట్. అట్లా నాకు కూడా ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ లాట్ ఆఫ్ పాజిటివ్ రిజల్ట్స్ బికాస్ ఆఫ్ ది కమ్యూనిటీ. చాలా మంచి విషయం చెప్పారు విజయ్ గారు. సో, మనం ఇప్పుడు ముఖ్యంగా మన మెయిన్ టాపిక్‌లోకెళ్దాం. నో చెప్పడం. అన్నిటికంటే కష్టమైన పని నో చెప్పడం. ఎందుకంటే మిగతా వాళ్ళకి అంటే అవతల వ్యక్తికి
నో చెప్తే ఏమనుకుంటారో, నా గురించి బ్యాడ్‌గా అనుకుంటారో, లేకపోతే బాధపడతారో అన్న ఉద్దేశ్యంతోని మనము నో చెప్పడానికి చాలా వరకు సంకోచిస్తుంటాం గదా! సో, మీ లైఫ్‌లో గాని, కెరియర్‌లో గాని ఎప్పుడైనా నో చెప్పడం వల్ల మీకు ఎలా పాజిటివ్‌గా అంటే ఆ నో చెప్పడం పాజిటివ్‌గా ఎలా మారిందనేది చెప్పండి? ఈజీ కాదండి నవీన్. హ్మ్. నో చెప్పడం. మనం ఒక వర్క్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నప్పుడు ఎవరైనా మనకి ఫర్ ఎగ్జాంపుల్ బాస్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీ టీమ్ కావచ్చు, వర్క్ ఇచ్చారనుకోండి, అది చేయాల్సిన అవసరం ఉంటది. అలా అని మనం ప్రతిదానికి నో చెప్పడం అని మనం ఎంకరేజ్ చేయట్లేదు. ఏం చెప్తున్నా అంటే, నో చెప్పడానికి మీ రీజన్స్ రైటో కావాలో మనం ముందు చూసుకోవాలి. హ్మ్. ఓకే. హ్మ్. ఆ యాహ్! రీజన్స్ ఏంటి? ప్రయారిటీ కావచ్చు. ఇదిప్పుడు చేయలేను. ఆ నోని కంప్లీట్‌గా నోగా డిఫర్డ్ నో అవ్వచ్చది. అంటే యాహ్! తర్వాత చేస్తాము. విచ్ ఈస్ ఎ హ్మ్. డిఫర్డ్ యెస్. ఇప్పుడు నో కానీ డిఫర్డ్ యెస్ లేటర్. ఇది నా స్కిల్ సెట్ లేదు. కానీ ఎవరో ఉన్నారు అని ఒకటి. అదొకటి చెప్పడం అవుతుంది. మూడోదేంటంటే మీరు నో చెప్పడం వల్ల పక్క వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు కొంతమంది ఏమంటే మనకి జనరల్ ఏమవుతుందంటే నేను గూగుల్‌ని మనకి జనరల్‌గా నాకన్నీ తెలుసు. నేను గూగుల్ అన్న ఒకటి థాట్ ఉంటది మనందరికీ. ఓహ్! నాకన్నీ తెలుసని. బికాజ్ నాకేం తెలియకపోతే నేను గూగుల్‌లో చేసి చెప్పేస్తాను అని అనుకుంటాం. ఓకే. కానీ అలా మనం అన్నీ చేయటం వల్ల పక్క వాళ్ళకి నేర్చుకునే ఆపర్చునిటీ కూడా తగ్గిపోతుంది ఒక్కోసారి. ఇట్స్ యాహ్! గుడ్ టు బి ఎ గో ఇన్ ఆల్ ఐ యామ్ వాంట్ టు బి ఎ గో టు పర్సన్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నదేంటంటే దానివల్ల మనకు సెల్ఫ్ ఇంపార్టెన్స్ మనం ఎక్కువ ఇచ్చేసుకుంటాము. అదే హ్మ్. మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేస్తాం. ఓహ్! నా దగ్గరికే రావాలి అన్నిట్లికి అని చెప్పి. దానివల్ల ఏమవుతుందంటే మీరు పక్క వాళ్ళు నేర్చుకునే ఛాన్స్‌ని స్టాప్ చేసేస్తున్నారక్కడ. గైడ్ చేయండి. మీరు నో చెప్పినప్పుడు రీజన్స్ మీకు తెలియాలి. ఎందుకు నో చెప్తున్నామని చెప్పి. ఈ నోది ఇలా చెప్తున్నానంటే రీజన్ ప్రయారిటీ కావచ్చు, లేకపోతే మన స్కిల్ సెట్ లేకపోవచ్చు, ఆర్ ఇంకో మనిషి కేపబిలిటీ ఉంది. అది ఎనేబుల్ చేయండి. హ్మ్. ఇదన్నీ చూసుకోండి. ఇంక ఇవన్నీ కాకుండా ప్రతిదానికి నోయే చెప్తున్నామనుకోండి, ఎవరిని మిమ్మల్ని ఎందుకు పెట్టుకుంటారు? మీరు అన్నిటికి నో సో, నో చెప్పడం ఈజీయే. కాకపోతే మనం వి కెన్ మేక్ ఇట్ ఈజీ. కానీ ఎందుకు చెప్తున్నాము, ఎలా చెప్తున్నాము కూడా ఇంపార్టెంట్ అక్కడ. అది చూసుకోవాలి. సో, అది నవీన్. యాహ్! సో, దట్స్ ఏదైనా ఇంపార్టెంట్. మనకు యాహ్! తెలియాలి. ఓకే. ఏదైనా ఇన్సిడెంట్ గురించి చెప్పండి. అంటే మీరు ఇనీషియల్‌గా నో చెప్పడానికి సంకోచించి ఫైనల్‌గా మీరు నో చెప్పారు. దాని తర్వాత మీకు రిగ్రెట్ అనేది లేదు. యాహ్! ఐ డిడ్ రైట్ డెసిషన్ అనేది హ్మ్. ఏదైనా ఇన్సిడెంట్ ఉంటే చెప్పండి. యాహ్! ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్‌లో అండి స్ట్రెస్ అనేది చాలా కామన్ వర్డ్ కదా! అవును. లైక్ కాఫీ తాగినట్టు ఇది స్ట్రెస్‌ఫుల్ డే అంటారు. వాస్ ఇట్ ఎ నార్మల్ డే, స్ట్రెస్‌ఫుల్ డే అలాంటిది కాఫీ తాగుతావా? తాగవా? అన్నట్టు అంత సింపుల్‌గా అన్నట్టు అడుగుతారది. ఓకే. చిన్న హ్మ్. పిల్లలు కూడా వాడుతున్నారు. ఐ యామ్ సో స్ట్రెస్డ్ నాకు అర్థం కాదు. వాళ్ళకసలు ఏం తెలుసు? అంతా చెప్తా మమ్మీ, డ్యాడీ చూసుకుంటా ఉంటారు. అయినా వీళ్ళొచ్చేసి ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఫన్నీ బట్ దట్స్ కామన్‌లీ యూజ్డ్ వర్డ్. లైక్ వాళ్ళు చాక్లేట్ తిన్నట్టు, మనం కాఫీ తాగినట్టు. ఏమవుద్దంటే, ఈ నేను చెప్పాను కదా! మనం గూగుల్ ఐ నో ఎవ్రీథింగ్ అనేది ఉంటుంది మన దగ్గర. నేనే గో గెటర్ అనే పర్సన్ ఉండాలని చెప్పి ఏమైందంటే, అమ్మాయిలు జనరల్‌గా మల్టీ టాస్కింగ్ చేస్తా ఉంటారు. ఓకే. తెలుసు వాళ్ళు మీ 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 ఇంట్లో ఉన్న మీ ఆడోళ్ళని చూడండి చేస్తా ఉంటారు. ఐ మీన్ దట్స్ వెరీ వెరీ పవర్‌ఫుల్ థింగ్. మనం అంత తొందరగా మనం అక్నాలెడ్జ్ చేయం. కాకపోతే ఏంటంటే జస్ట్ ఇమాజిన్ మీ యాస్ విజయ విత్ 8 ఆర్ 10 హ్యాండ్స్. ఏదైనా చేస్తారు. కానీ అలా చేయటం వల్ల అంటే మనకి హెడ్ మీద ఇంపాక్ట్ ఉంటుందండి సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. హ్మ్. మనం ప్రయారిటీస్ గాని, బౌండరీస్ గాని సెట్ చేయకపోతే అది మన పర్సనల్ లైఫ్‌ని, ప్రైవేట్ లైఫ్‌ని డిఫరెన్షియేట్ చేయదు. యూ విల్ యాహ్! నాట్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్. అంతా మనకు కావాలి అనుకుంటాం. ఎప్పుడు మీకు గ్రౌండింగ్ టైమ్ వస్తుంది. నేను చెప్పాను కదా! నవీన్ మీరు కూడా వీలుంటే విపాసనకెళ్ళండి. నవీన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్ అని చెప్పి యాహ్! అది మనం ఫిజికల్ ఫార్మ్‌లో అది కానీ అవి గాని ప్రయారిటీస్ గాని సెట్ చేయకపోతే మన మెంటల్ హెల్త్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అవునా? యాహ్! ఒకటి యాహ్! చేయబోయి ఇంకోటి చేస్తా ఉంటాం. అలా ఛాన్సెస్ ఉన్నాయి. రైట్? నేను కొంచెం అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మేబీ 5, 6 ఇయర్స్ బ్యాక్ కొంచెం ఓవర్ స్ట్రెస్డ్ లెవెల్‌లో ఉన్నాను నవీన్. ఓకే. హుహు. అప్పుడు మా ఫ్రెండ్ ఒకళ్ళు అడిగారు. ఏదో మీకు తెలుసు మన ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మన యాహ్! టీమ్‌లో కదా! ఆయన హ్మ్. హ్మ్. పంకజ్ మిశ్రా నన్ను మీకు హ్మ్. ఇంట్రొడ్యూస్ చేసిన పంకజ్ మిశ్రా వాళ్ళిద్దరూ మేమందరం ఒక నెట్వర్కింగ్ టీమ్‌లో గ్రూప్‌లో ఉండేవాళ్ళం. వాళ్ళు నన్ను అడిగారన్నమాట. ఒకసారి లీడర్‌షిప్ అసెస్మెంట్ గురించి ఒకటి పెట్టారు. మన ప్రభాకర్ గారు ఈస్ వెరీ, వెరీ ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్ అండ్ స్మార్ట్ గై అండ్ ఐ రియల్లీ అవును. లైక్ హ్మ్. ద వే హి మేనేజెస్ థింగ్స్ అరౌండ్. సో, నన్ను అసెస్మెంట్ చేసి అందులోని అడిగారంటే, "విజయ నువ్వు ఇది ఎందుకు ఇలా చేసావు? ఇలా ఎందుకు చేయలేదు?" అని ఎటో క్వెషన్ అడిగారు నాకొకసారి. ఓకే. నేను అప్పుడు దాకా ఆ క్వెషన్‌కి అలా నేను ఆలోచించాలన్న థాట్ కూడా ఉండలేదు నాకప్పుడు. హ్మ్. ఏంటి ఇలా ప్రవాకులు అడుగుతున్నారు. మేబీ దీనికి ఆపర్చునిటీ నేను చూడలేదు గావచ్చు అని. ఇట్ వాస్ మోర్ లైక్ ఎ థాట్ ప్రొవోకింగ్. అదే సేమ్ టైమ్‌లో నేను 'గ్రెగ్ మెక్విన్‌ది' 'ది ఎసెన్షియలిజం' బుక్ కూడా చదివానండి.
ఓకే. సో చెప్తారు కదా, వెన్ యూఆర్ ఇన్ అ పాత్ యూనివర్స్ విల్ స్టార్ట్ షోయింగ్ థింగ్స్ అప్ ఫర్ యూ అని చెప్పి. రైట్. సో ఈ క్వెషన్ ప్రభాకర్ అడిగారు. ఈ బుక్ కూడా అప్పుడే నాకు మా అదే సేమ్ టీమ్ లో ఉన్న రాజు గారు బుక్ నాకు గిఫ్ట్ చేశారనమాట. సో చదువుతూ ఉంటే నేను మొదలు పెట్టాను. నేను ఏం చేస్తున్నాను, ఇది ఇంత ఎలా ఉంది, ఇలా అయితే నేను నా ప్రొడక్టివిటీ డిక్రీజ్ అవుతుంది. ఐ మీన్ గో టు పర్సన్ అయ్యేసరికి మనం చేయాల్సిన పనికి డైల్యూట్ అయిపోయి మనం పక్కా సపోర్ట్ సిస్టమ్ సపోర్ట్ చేయడంలో ఎక్కువ టైం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, మీ ఎఫిషియన్సీ డిక్రీజ్ అయిపోతుంది కదా. ఇదంతా వచ్చింది. సో ఇది ఒక రోజు 2 రోజులు అయింది కాదు నవీన్. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 2 to 3 years ఆఫ్ టైమ్ టు రియల్లీ గెట్ దేర్. నేను మెల్లిగా ఒకటి నాకు నేను ఒప్పుకోవాలి. నేను నాట్ గో టు పర్సన్ ఉండక్కర్లేదు. ఎనేబులర్‌గా ఉంటే చాలు. మిగతా వాళ్ళు కూడా ఆపర్చునిటీ ఉంది చూసుకోవాలని చెప్పి. సో అది అన్నమాట. దెన్ ఇదని చెప్పిన తర్వాత ఎప్పుడన్నా వచ్చిందనుకో, నో చెప్పాల్సినొచ్చినప్పుడు, ఇది ఇలా చేయగలను, ఇలా చేయలేను. దానికి ఈ హెల్ప్ కావాలి. నేను హెల్ప్ కూడా అడగడం మొదలుపెట్టా. అప్పటిదాకా ఎవరైనా హెల్ప్ తీసుకోవాలంటే పెద్ద కష్టమైన విషయం నాకు. అది ఈజీ కాదు నవీన్. సో యాహ్! ఇది నేను నా ఎక్స్‌పెక్టేషన్ చెప్పినప్పుడు ఏమైందంటే, అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకుంటం మొదలుపెట్టారు. దీనివల్ల ఇలా అయింది. ఊరికే అన్నిట్లికి నో, నో అని చెప్పదు. రీజన్ ఉంది విజయ చెప్పడం కోసం అని చెప్పి. సో ఇది మోర్ లైక్ నిద్ర లేచి స్విచ్ చేసి నో చెప్పితే అయింది కాదు నవీన్. మనం చేంజ్ అయ్యాం. మన చుట్టుపక్కల ఆళ్ళు చేంజ్ అవ్వక్కలే. మనం ఎందుకు నో చెప్తున్నా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. బట్ అట్‌లీస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక గ్రౌండ్ రూల్స్ సెట్ అయినాయి అందరికి. ఏది చేయగలదు, ఏది లేదు. షీ ఈస్ ఆల్సో ఇన్ దిస్ ప్రాసెస్ హెల్పింగ్ అదర్స్ ఆల్సో గ్రో అని చెప్పి. అది నవీన్ బ్రీఫ్ స్టోరీ. ఓకే. గ్రేట్ అండి. మంచి స్టోరీ చెప్పారు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని అసలు నో అనేది ఎందుకు చెప్పాలనేది మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ హైలీ స్ట్రెస్డ్ అవుట్, చాలా ఎక్కువ చేసేవాళ్ళు, ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. వాళ్ళేంటంటే ఏదొచ్చినా టీమ్‌లో కూడా మనం కొంతమందిని చూస్తుంటాం. వాళ్ళెప్పుడు తీసుకుంటానే ఉంటారు వర్క్ అంతా. తీసుకొని లేట్ నైట్ మిడ్‌నైట్ ఆయిల్ బర్న్ చేస్తూ ఉంటారు. 12, 1 గంట వరకు పని చేస్తుంటారు. 2:00 వరకు పని చేసుకుంటారు. అండ్ దట్ మైట్ ఈవెంచువల్లీ లీడ్ టు బర్న్‌ఔట్ కదా! సో, నో అనేది ఎందుకు చెప్పాలి? ఫస్ట్ ఎందుకంటే నో అని చెప్పడం తప్పు అని మన చిన్నప్పటి నుంచి అన్నమాట. మనకి తెలుసు తెలియకపోయినా మన అందరి పేరెంట్స్ అందరి పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకుంటారండి. వాళ్ళ పిల్లలకి ఏంటంటే నేను ఏం చేస్తే మా పేరెంట్స్ ఇంప్రెస్ అవుతారని ఒకటుంటది వాళ్ళకి. అక్కడి నుంచి మొదలవుతది. నేను మా మమ్మీ డ్యాడీని హ్యాపీ చేశానా లేదా? నాకు మంచి మార్క్స్ వచ్చినాయా లేదా? నేను స్పోర్ట్స్‌లో చేశానా లేదా? నేను వెల్ బిహేవ్డ్‌గా ఉన్నానా లేదా? ఇవన్నీ ఉంటాయి పిల్లలకి. వాళ్ళు ఏం చేస్తారు, ఇందులో కొంచెం చేస్తే ఓకే. నేను చేస్తే మా అమ్మ నాన్నకి చేసి వాళ్ళు అడిగినా మేబీ వాళ్ళ చిన్నతనం నుంచి పెద్దోళ్ళు ఏం చెప్పినా నో చెప్పకూడదన్నది ఉంటది. చెప్పారు కదా చేయండి. అంటే ఈ కాలం పిల్లలు ఉండలేదనుకోవచ్చు. వాళ్ళు చేంజ్ అవుతున్నారేమో. అట్‌లీస్ట్ మా ఏజ్ గ్రూప్‌లో ఏంటంటే అయ్యో! మా అమ్మా నాన్నకి నో చెప్పాలి. తర్వాత పెద్దోళ్ళకి నో చెప్పకూడదు. లేకపోతే టీచర్స్ చెప్పకూడదు. ఇదంతా ఇన్‌బిల్ట్ అన్నమాట. మన సిస్టమ్‌లో అదొక ఏంటి మన ట్రైట్ కింద అయిపోయింది వాళ్ళకి. మన బిహేవియర్‌లో పార్ట్ అయిపోయిందది. అమ్మో! చెప్తే ఏమనుకుంటారు? మనం నచ్చవేమో ఎవరికీ. మేబీ మనం ఇంక్లూడ్ చేసుకోరేమో వాళ్ళు చేస్తున్న పనిలో. క్వెషన్స్ అడగటం తప్పేమో. ఓకే. ఈ కాలం పిల్లలు కాదు. నేను నా ఎక్స్‌పీరియన్స్ గ్రో ఫ్రమ్ వేర్ ఐయామ్ కమింగ్ ఫ్రమ్ నేను చెప్తున్నాను కదా. ఇవన్నీ ఏంటంటే సోషల్లీ యాక్సెప్టబుల్ అనేది. వాళ్ళ సర్కిల్ అనేది వాటెవర్ దే డిఫైనింగ్ దాంట్లో మనం యాక్సెప్టబిలిటీ చేసుకోవడానికి వాళ్ళు కొంచెం అక్కడ మొదలవుతది నవీన్. అది పెరుగుతానే ఉంటది. ఏంటంటే నాకు యాక్సెప్టెడ్ అవుతున్నానా లేదా? నాకు పక్కోళ్ళు వాలిడేషన్ కావాలి అంటే నేను వాళ్ళకి వాళ్ళు చేసి చెప్పి అడిగింది చేస్తున్నానులే అనేది అది ఒకటుంది భయం. ఒకటుంటుంది నవీన్. ఓకే. ఓకే. ఈ అదేంటంటే ఇది ఒకటి అది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. దాన్ని మార్చుకుంటానికి కూడా టైం పడతది. సో ఇదంతా మనం ఎవరును ఈ నార్మల్‌గా ఈ సాఫ్ట్ స్కిల్స్ అవన్నీ ఉంటారు కదా. అది మధ్యలో వచ్చింది కాదు నవీన్. అది రైట్. చిన్నప్పటి నుంచే వచ్చింది. కాకపోతే మనం కొంచెం అటెన్షన్ పే చేస్తే వాళ్ళతో మాట్లాడితే మనకు ఆ విషయం తెలుస్తది. సో నో చెప్పడం ఇంపార్టెంట్. అప్పుడు మొదలైంది. మొదలై ఏం చేస్తాం మనం కార్పొరేట్ వరల్డ్ తీసుకెళ్తాం. అక్కడున్నాం మనం ఇప్పుడు. ఓహ్! నో చెప్తే ఏమంటాడో మా బాస్ తెలీదు. మా కలీగ్ ఏమంటారో తెలీదు. వీళ్ళేమంటారో తెలీదు. సో అది అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. మనకు తెలియకుండా ఇట్ బికమ్స్ ఆ సెకండ్స్‌కి ఓకే. చెప్పేయొచ్చు కావచ్చు. తర్వాత చూసుకుంటాం అని చెప్పి. కొన్ని సార్లు అలా చెప్పి బాధపడతాం కూడా. అయ్యో! నేను నో చెప్పుంటే బావుండేదేమో, ఇలా చేసుండేదేమో. కొన్ని సార్లు మనం బాధ పెట్టుకొని నో కూడా చెప్తాం. పక్కోళ్ళు యాహ్! అర్థం చేసుకుంటారండి నవీన్. మీరు చెప్తే అయ్యో! దీనివల్ల నేను చేయలేకపోతున్నానని చెప్పి. మీరు క్లోజ్ ఫ్రెండ్స్ అర్థం చేయకపోతే ఇంకెవరు చేసుకుంటారు? మీ పేరెంట్స్ అర్థం చేసుకుంటే ఎవరు చేసుకుంటారు? మీ రిలేటివ్ చేసుకుంటే ఎవరు చేసుకుంటారు? వాళ్ళతో మొదలుపెట్టండి. ఇంకా తర్వాత సర్కిల్స్ అంటారా అది వేరే విషయం. యాహ్! అక్కడ మనం ఎంత బౌండరీ, ఎంత ఇన్‌ఫ్లూయెన్స్ వాళ్ళతో మనం చేయాలనుకుంటున్నాం అది డిఫరెంట్. కానీ మీరు మీ సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ ద పీపుల్ హూ యూ కేర్ అండ్ కన్సర్న్డ్ అబౌట్
వాళ్ళతో హానెస్ట్ గా ఉండండి. నో ప్రాబ్లం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు అక్కడి నుంచి మొదలు పెట్టండి. సో లైఫ్ ఈజీ అయిపోతుంది. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే జనరల్‌గా నో చెప్పేటప్పుడు జనాలు ఎలాంటి భావోద్వేగ అడ్డంకులను ఎదుర్కొంటారు? అండ్ వాటిని ఎలా అధిగమించొచ్చు? ఒకటి ఫియర్ అండి. నేను చెప్పాను కదా ముందే, యాక్సెప్టెన్స్ అనేది ఏమనుకుంటారేమో ఒకటి, భయం ఒకటి, వాళ్ళని అప్సెట్ చేస్తున్నామో, లేకపోతే మరి ఇన్ మై కేస్ మన కార్పొరేట్ వరల్డ్‌లో ఓహ్ మై గాడ్! బాస్ ఏం చెప్తాడో, దాని నా పెర్ఫార్మన్స్ ఏప్రిల్ మీద ఎలా ఉంటదో, మన ఎండ్ ఆఫ్ ద డే ఇయర్ ఎండ్‌కి వచ్చే దాని కోసం 365 రోజులు దాని గురించి ఓకే చెప్తాను. యెస్, నో, యెస్, నో, యెస్, నో అని దీంట్లోనే వెళ్ళిపోతుంది నవీన్. బట్ హుహు. మీరు ఓవరాల్‌గా హ్యూమన్ తీసుకుంటే మీరు దాని వల్ల మీరు ఒక 365 డేస్ వచ్చి ఎండ్‌లో వచ్చే దాని కోసం పెట్టుకొని మీ రోజు అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ పెట్టుకుంటున్నారు బ్రెయిన్ మీద, చూసుకున్నామా అది? చెప్పండి. పక్కోళ్ళు కూడా మంచిగా, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మనకేం ఎమోషన్స్ వాళ్ళకు అవే, వాళ్ళు కూడా అదే సిట్యుయేషన్‌లో ఉంటారు. ఎప్పుడో ఇప్పుడు కాకపోయినా టుమారో ఉండొచ్చు. కానీ హ్మ్. ఆ మాటలు కూడా మాట్లాడం మనం. మనం చెప్పము. చెప్పండి నాకిలా అవుతుంది, ఇలా దీనివల్లే అవుతుందని అర్థం చేసుకుంటాక ఏముందండి. అట్‌లీస్ట్ పక్కోళ్ళు అర్థం చేసుకునేంత ఎమోషనల్లీ కోషెంట్ వాళ్ళకుందో లేదో వేరే విషయం. కానీ మీరు వోకల్ చేశారు కదా! అది రైట్. మీరు పెట్టుకొని కూర్చోవద్దండి. ఎండ్ ఆఫ్ ద డే దిస్ వాట్ మ్యాటర్స్. మీరెక్కడున్నా లేకపోయినా ఈ బాడీలోనే ఉంటారు. మీరు యాహ్! ఇల్లులో ఉండరు, అక్కడుండరు, ఇక్కడుండరు. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి ముందు. దానికోసం ఇది ఇంపార్టెంట్. హెల్తీగా చెప్పడం, నోగా చెప్పడం కూడా ఇంపార్టెంటే నవీన్. ఓకే. సో, సరే నో చెప్తే అంటే చాలా మందికి ఒక అపోహ ఏముంటదంటే నా రిలేషన్ పాడవుతుందేమో పర్సనల్ గాని, ప్రొఫెషనల్ గాని అని జెప్పేసి అనుకుంటాం. రైట్? బట్ మనము ఒక స్మార్ట్‌గా నో ఎలా చెప్పొచ్చు? అంటే మన ప్రొఫెషనల్ బౌండరీస్ కానీ, పర్సనల్ బౌండరీస్ గాని సెట్ చేస్తూ ఒక హెల్తీగా అంటే ఆ బౌండరీస్ ఏమి క్రాస్ అవ్వకుండా హెల్తీగా నో చెప్పడం వల్ల బౌండరీస్‌ని ఎలా క్రియేట్ చేయొచ్చు? ఒకటంటే మీరు నో ఎందుకు చెప్తున్నారో అనేది మీకు తెలియాలి ముందు. ఓకే. అది మీ వాల్యూ సిస్టమ్ కావచ్చు, మీ బిలీఫ్ సిస్టమ్ కావచ్చు. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్స్ ఉన్నారండి. నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, కొంచెం డీటెయిల్ కాకుండా. ఎవరైనా నేను మేము గ్రూప్‌లో ఉన్నాము. వై డోంట్ యూ ట్రై నాన్ వెజ్ అంటే నో అని చెప్పామనుకోండి. వాడంతా ఎందుకు ట్రై చేయి బావుంటది. నీకేం లేని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నేను తినను, నాకు అలవాటు లేదు అని అది నో చెప్తున్నావా లేదా అక్కడ? యాహ్! నువ్వు వి చెప్పిన డోంట్ కనెక్ట్ విత్ ఇట్ అండి. హ్మ్. అవును. అవునా? ఓకే. అవును. రెండోదేంటంటే మన అది నాకు తెలీదు. నాకిష్టం లేదు. ప్రతి మనకి ఇష్టాలుంటాయి. అది రెస్పెక్ట్ చేయడం వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే. అదొకటి. 2 మరి నో చెప్పినప్పుడు నేను చెప్పాను కదా! ఎందుకు చెప్తున్నామో తెలుసుకోవాలని చెప్పి, ఇంకోళ్ళు చెప్పి ఇది ఇప్పుడు నాకు టైమ్ కన్‌స్ట్రెయింట్ ఉంది. ఇది నేను తర్వాత చేస్తాను. ఇది ఓకేనా? దట్ ఈస్ ఒకటి. లేకపోతే నేను చేయలేను కానీ పక్కన మనిషికి తెలుసు ఇది ఎలా చేయాలో, మాట్లాడుకోవచ్చు మనం. వాళ్ళతో మాట్లాడదామా? అది చేయొచ్చా అంటారు. ఇంకోటేంటంటే మూడోది, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు చూడు. ఎందుకంటే నువ్వు నా దగ్గర రిపీటెడ్‌గా రావక్కర్లే. ఐ యామ్ రైట్. గ్రోయింగ్ యూ. హ్మ్. హ్మ్. రైట్? హ్మ్. చెప్పండి. మీరు వై అనేది అందుకే చెప్తున్నా. మీరు నో చెప్పే ముందు మీరు వై ఎందుకు చెప్తున్నారో తెలుసుకోవాలండి. వెరీ ఇంపార్టెంట్. నాకు యాహ్! ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్‌లో మనకి స్పెషల్లీ మన ఇంట్లో వాళ్ళనుకోండి, మన వేస్ ఆఫ్ వర్కింగ్ బిహేవియర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఆఫీస్‌లో వేరే మనం చాలా పాలిష్డ్‌గా, మంచిగా అలా అని చెప్పాలనుకుంటాం కదా! సో, అవును. మనకి కొంతమంది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. వాళ్ళకి ఏమనకూడదంటే మనకెవరో నచ్చలేదండి. వాళ్ళు నచ్చదంటే నేను చెయ్యను అంటే కుదరదు కదా! రైట్. వి కాంట్ సే థట్. హ్మ్. అందుకని మీకు చెప్పండి. ఐ మీన్ మీరు అంతే ప్రొఫెషనల్‌గా, అందుకే అంటారు ఎమోషన్స్ పక్కన పెట్టండి. ప్రొఫెషనల్‌లో ఇది అని చెప్పి రియలిస్టిక్‌గా ఉంచండి. చెప్పండి అంతే. కానీ మీ వై మీకు క్లియర్‌గా ఉండాలి. మీరు నో ఎందుకు చెప్తున్నారు. హుహు. హ్మ్. అది క్లియర్ పెట్టుకోండి. దానికి ప్రాక్టీస్ కావాలి. చూడండి. ఐ మీన్ ఒకరోజు వచ్చేది కాదు. కానీ పాసిబుల్. ఓకే. గ్రేట్. సో, ఓవరాల్‌గా నో చెప్పడం వల్ల మీకు జరిగిన పాజిటివిటీ అంటే వర్క్ ప్లేస్‌లో కానీ, ఫ్యామిలీ పరంగా కానీ అండ్ ఓవరాల్ హౌ ఇట్ ఇంపాక్టెడ్ యువర్ వెల్ బీయింగ్ అనేది చెప్పండిప్పుడు? అండ్ నేను స్టార్ట్ చేసిందే మా పేరెంట్స్ దగ్గర కదా! హ్మ్. నేను చెప్పాను కదా! మా గ్రౌండ్ అంతా అక్కడి నుంచి స్టార్టింగ్ అవుతుందని. హ్మ్. నేను నో చెప్పినప్పుడు మా అమ్మ గాని, నాన్న గాని, మా తమ్ముడికి గాని నాకెందుకు చెప్తున్నా అని చెప్తాను. ఎందుకు లేదు అని చెప్పి నా రీజన్ ప్రిటీ మచ్ వోకల్ అబౌట్ ఇట్ వెన్ ఇట్ కమ్స్ టు నా ఫ్రెండ్స్ కూడా. ఈ వర్క్ వచ్చినప్పుడు ఆహ్, ఎలా అంటే అలా నో చెప్పడం వల్ల ఏమైందంటే నాకు నేను ఏం చేయాలనుకునేది అనుకునే స్పెసిఫిక్‌గా నాకు నేను ఏం చేయాలనుకున్నది క్లారిటీ వచ్చింది నవీన్. రైట్. ఓకే. హుహు. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైఫ్ లాంగ్ నేను నోకియాలో ఉన్న ప్రొఫెషనల్ లైఫ్‌లో నేను నోకియాలో గాని, వేరే ఎక్కడున్నప్పుడు గాని నాకు ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ చాలా ఇంట్రెస్ట్ ఉండింది. హుహు. ఓకే. చేయాలని. బట్ ఆల్ ద వేళ అప్పుడు నేను ప్రాజెక్ట్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్‌లోనే ఉండిపోయాను. ఆ! హ్మ్. కానీ వచ్చింది కదా! చేస్తున్నాం కదా! ఎందుకంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ నేను దానికి నేను చేయాలని దానికి నేను ప్రయారిటీ ఇవ్వలేదు. నాకు టైం లేదు దానికి. అయిందా మనందరికీ అంతా చేసుకుంటే నాకు నేను ప్రయారిటీ ఇవ్వలేదు.
అది చెప్పడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏంటంటే, ఐ హావ్ టైమ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ నవీన్. మన రైట్. దగ్గర ఏదన్నా ఉండొచ్చు కానీ అది మాత్రం ఉండదు. ఓకే. 24 గంటలే ఉన్నాయి. ఇంతే ఉంది. ఏ 8,760 గంటలున్నాయి అనుకుంటాం. ఓ 10 సంవత్సరాల టైం ఉంది అనుకుంటాం గదా! కానీ అది మాత్రం మనం ఎవరు ఇవ్వలేరు. సో, దాన్ని ఎలా మైండ్‌ఫుల్‌గా యూజ్ చేసుకుంటాము అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ మనకి. అవునా? అవును. సో, దాంతో మొదలుపెట్టాలి మనం. దాంతో మొదలుపెట్టి ఓకే. నేను ఇది నో చెప్తున్నాను కదా! నేను ఎందుకు చెప్తున్నానో నాకు తెలుసు. నాకు ఆ టైం దొరికింది నాకు. ఆ టైంతో నేను ఎఫెక్టివ్‌గా ఏం చేసుకుంటాను అని. సో, హ్మ్. ప్రొడక్ట్ మేనేజ్మెంట్ నేను నేను చదువుకున్నాను. కొన్ని ఆన్‌లైన్ సెషన్స్ తీసుకున్నాను. ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాను. ఇంటర్వ్యూ సెల్ఫ్ మాక్ ప్రిపేర్ ఆన్ టు ఇట్ రైట్. ఇది దానికి నాకు పడడానికి 2, 3 సంవత్సరాలు పట్టింది నవీన్. నా రెగ్యులర్‌గా ఉన్న వర్క్ చేయడంలో అంతా కలిపి కూడా చాలా టైం పట్టింది. కానీ నాకది కావాలి కదా! ఇప్పుడు క్లారిటీ వచ్చింది నేను చేయాలని చెప్పి. చేసుకొని నా మైండ్‌లో ఒకటి ఉండిపోయింది. ఓకే. నేను ఇది చేస్తే అక్కడ ఇలాగే ఎళ్ళాలి. ఇలాంటి ఎన్వైర్న్‌మెంట్‌కే ఎళ్ళాలి అని చెప్పి. సో, ఈవెంచువల్లీ దట్ దట్ ఆపర్చునిటీ షోడ్ అప్ నవీన్. హుహు. హ్మ్. సో, ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్ ఓనర్‌షిప్ చేశాను కూడా అండి. కానీ నేను మూవ్డ్ ఇంటు రోల్ విచ్ ఇస్ ఎ గ్లోబల్ రోల్ ఫర్ ప్రొడక్ట్ మేనేజర్ ఫర్ అక్రాస్ గ్లోబల్ మార్కెట్స్. సో, ఐ థింక్ యూ గివ్ యువర్‌సెల్ఫ్ ఎ ఛాన్స్. హుహు. ఆపర్చునిటీ విల్ ఫాలో. హ్మ్. మనం ఇవ్వకుండా ఇక్కడే కూర్చొని ఇలా చేయకుండా ఇంకోళ్ళ కోసం ప్లీజ్ చేస్తా ఉండిపోతే రిగ్రెట్స్ తప్ప ఇంకేం మిగలవు నవీన్. ఓకే. సూపర్బ్! సో, విజయ్ గారు చివరగా మా ఆడియన్స్‌కి మీరిచ్చే సందేశం ఏంటి? ఏదైనా గావచ్చు. కెరియర్ పరంగా కానీ, లైఫ్ పరంగా గానీ ఏదైనా. క్లారిటీ పెట్టుకోండి. మీకు మీకు మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం నేర్చుకోండి. అలా అని చెప్పి మైసెల్ఫ్ అంత సెల్ఫిష్‌గా ఉండక్కర్లేదు మనం. హ్మ్. ఎందుకంటే నేను చెప్పాను కదా! మన ఎకోసిస్టమ్ ఈస్ పవర్‌ఫుల్. వాళ్ళు లేకుండా మీరేం చేయలేరు. ఎందుకు నేను మీతో మాట్లాడుతున్నానంటే మన 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 నెట్వర్కింగ్ గ్రూప్ మన కవిత, మన పంకజ్ మిశ్రా, ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నదే కదా! వాళ్ళక్కడ కలిసినోళ్ళే. మనం కలిసామంటే వాళ్ళ హెల్ప్ వల్లే కదా! సో, అబ్సల్యూట్‌లీ. ఇవ్వండి. హ్మ్. మీకు మీరు ప్రయారిటీ చేసుకోండి. మీ ఎకోసిస్టమ్స్ జాగ్రత్తగా చూసుకోండి. వాటెవర్ మీ గ్రౌండింగ్ పాయింట్స్ ఏదైనా అనుకోండి. మీ గ్రౌండింగ్ పాయింట్ ఏదైనా అవ్వచ్చు. దాన్ని హెల్తీగా పెట్టుకోండి ఆ ఎన్వైర్న్‌మెంట్‌ని. అది చాలా ఇంపార్టెంట్. ఆ! తర్వాత అంటారా, చేసిన తర్వాత ఇదైన తర్వాత మీకు మీరేం క్లారిటీ వచ్చిన తర్వాత ట్రూ టు యువర్ సెల్ఫ్. హ్మ్. మీరు పక్కోళ్ళతో మాట్లాడడం మీరు అట్‌లీస్ట్ మీరు మిర్రర్‌లో మీరు చూసుకున్నారనుకోండి. ఓకే. నేను కరెక్ట్‌గే చెప్పాను నాకు అనిపించాలి ముందు. పక్కోళ్ళకి ఏదో చెప్పాను, ఇన్‌ఫ్లుయెన్స్ చేశాను, ఇంకోళ్ళని హ్యాపీగా ఫీల్ చేయడం కోసం యెస్ చెప్పానా, నో చెప్పానా అని అలా గిల్ట్ ఫీల్ ఉండకూడదు. సో, ఏం చేసినా హ్యాపీగా మీ స్ మీ మీకు మీరు వాలిడేట్ చేసుకుంటే మీరు ఆ హ్యాపీ సిట్యుయేషన్‌లో ఉండాలి. బట్ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఇంకోళ్ళని బాధ పెట్టి రాదు. మన బాధ పెట్టుకొని రాదు. అది యాస్ సింపుల్ యాస్ థట్ నవీన్. పీరియాడిక్‌లో అన్‌ప్లగ్ యువర్‌సెల్ఫ్ సో దట్ మీ బాడీ కూడా ఛార్జింగ్ కావాలి. చేసుకోండి దాన్ని. ఓకే. సూపర్బ్! సో, విజయ్ గారు థాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మంచి మంచి విషయాలు మా ఆడియన్స్‌తో పంచుకున్నందుకు అండ్ ఇంకా ఫ్యూచర్‌లో మరిన్ని టాపిక్స్ కవర్ చేయాలి అని జెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ థాంక్ యూ వన్స్ అగైన్. థాంక్ యూ సో మచ్ నవీన్. చాలా ఆపర్చునిటీ ఇచ్చినందుకు. హ్యాపీ సండే. ఎంజాయ్. బాయ్. థాంక్ యూ. సో, బాయ్. బాయ్. సో, ఫ్రెండ్స్ ఇక పొడుపు కథ విషయానికొస్తే పొడుపు కథ గురించి అందరూ మర్చిపోతారు ఈ టైం కల్లా. అందుకే నేను రిపీట్ చేస్తున్నాను క్వెషన్. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. పట్టుకొని వేలాడుతూ ఉంటుంది కానీ పడుకోదు. ఏమిటది? ఎవరైనా గెస్ చేసారా? గెస్ చేస్తే పాట్ ఆన్ ది బ్యాక్. గెస్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి తాళం అండి. ఓకే. సో, తాళం. తాళం అంటే మన ఫ్యాన్సీ ఇవాళ రేపు వచ్చే ఇంటర్నల్ లాక్ కాదు. పెద్దగా తాళం కప్పులాగా ఉంటుంది కదా! అది. ఓకే. సో, ఇది ఇవాల్టి ఎపిసోడ్ అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఒకవేళ యూట్యూబ్‌లో వాచ్ చేస్తున్నట్టయితే. లేదు ఆడియో ప్లాట్‌ఫార్మ్‌లో వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ ఇవ్వండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల డబ్బులేం ఖర్చు అవ్వండి. జస్ట్ మన ప్లాట్‌ఫార్మ్ యొక్క రీచ్ పెరుగుతుంది. ఎంతో కొంత జనాలు బాగుపడతారని చెప్పేసి మన ప్రయత్నం. అండ్ మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు మాకు ఈమెయిల్ ద్వారా చెప్పొచ్చు. అంతే కాకుండా కెరియర్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి క్వెషన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ ఇంకా ఫ్యూచర్‌లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి లేదా మంచి గెస్ట్‌లు ఎవరైనా తెలిస్తే వాళ్ళ గురించి కూడా తెలియపరచొచ్చు. అండ్ మా ఈమెయిల్ అడ్రెస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను. tgvtelugu@gmail.com. సో, ఇక్కడికి ఇవాళ ఎపిసోడ్ సమాప్తం. అండ్ ఫ్రెండ్స్ వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో మరో మంచి గెస్ట్‌తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.